ఒక చీకటి అడవికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో కిరణ్ అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఒక వర్షపు సాయంత్రం తన తాతయ్య ఇంటి అట్టెక్కుని శుభ్రం చేస్తూ ఉండగా దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పాత చెక్క పెట్టె అతనికి కనిపించింది. ఆ పెట్టెలో ఒక చించుకుపోయిన మ్యాప్ ఉంది. దానిపై బంగారు రంగులో మెరుస్తున్న ఒక గుర్తు కనిపించింది. మ్యాప్ వెనుక 3 మాటలు రాసి ఉన్నాయి: ధైర్యవంతులే నిధిని కనుగొంటారు. అది చూసి కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. మరుసటి ఉదయం కిరణ్ ఒక టార్చ్, తాడు, కంపాస్, కొంత ఆహారం తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. అతని మంచి స్నేహితురాలు హారిక కూడా అతనితో చేరింది. గ్రామస్తులు వారిని హెచ్చరించారు. సాయంత్రం తర్వాత షాడో ఫారెస్ట్లోకి వెళ్లిన వాళ్లు తిరిగి రావు. కానీ వారు ఆగలేదు. అడవిలోకి అడుగుపెట్టగానే చెట్ల మధ్య నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. మ్యాప్లో 3 రహస్య గుర్తులు కనిపించాయి: పాము, పాము నది, రాయి గుసగుసల గుహ, ఆకురాలే చెట్టు, భారీ చెట్టు. పాము సీన్ 3, పాము నది పజిల్. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వారు వేగంగా ప్రవహిస్తున్న ఒక నదికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి వంతెన లేదు. కనుక హారిక దగ్గరలోని రాళ్లపై చెక్కిన విచిత్రమైన గుర్తులను గమనించింది. మ్యాప్లో ఒక క్లూ కనిపించింది: సూర్యుడు తాకిన చోటే అడుగు వేయండి. సూర్యకాంతి పడిన కొన్ని రాళ్లు మాత్రమే మెరుస్తున్నాయని వారు గుర్తించారు. జాగ్రత్తగా ఆ రాళ్లపై దూకుతూ కింద గర్జిస్తున్న నదిని దాటేశారు. రాయి సీన్ 4, గుసగుసల గుహ. చీకటి గుహలోకి అడుగుపెట్టగానే ప్రతివైపు నుంచి గుసగుసలు వినిపించాయి. వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. కిరణ్ భయపడిపోయాడు. కానీ హారిక ఒక విషయానికి గమనించింది: ఆ గుసగుసలు గుహ గోడలలోని చిన్న రంధ్రాల గుండా గాలి వెళ్లడం వల్ల వస్తున్నాయి. కొంత లోపలికి వెళ్ళాక వారికి 3 పురాతన తలుపులు కనిపించాయి. తలుపు బంగారు తలుపు, తలుపు వెండి తలుపు, తలుపు చెక్క తలుపు. మ్యాప్లో ఇలా రాసి ఉంది: లోభం తప్పు దారిని చూపిస్తుంది. అందుకే వారు బంగారు, వెండి తలుపులను వదిలి సాధారణమైన చెక్క తలుపును తెరిచారు. అక్కడ ఒక రహస్య సొరంగం కనిపించింది. ఆకురాలే చెట్టు సీన్ 5, భారీ చెట్టు రక్ష. సూర్యాస్తమయం సమయంలో వారు భారీ చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ చెట్టు కింద ఒక పెద్ద రాతి విగ్రహం చేతిలో జ్యోతి పట్టుకుని నిలబడి ఉంది. కనుక భూమి కంపించింది. విగ్రహం కళ్ళు నీలం రంగులో మెరుస్తూ ఒక గంభీరమైన స్వరం వినిపించింది: నిధిని పొందాలంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పంచుకుంటే ఇంకా పెరిగేది ఏమిటి? కిరణ్ జాగ్రత్తగా ఆలోచించాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు: జ్ఞానం. వెంటనే విగ్రహం నెమ్మదిగా పక్కకు జరింది. చెట్టు కింద ఒక పురాతన నిధి పెట్టె కనిపించింది. అందులో మెరుస్తున్న బంగారు నాణేలు, రత్నాలు, ఒక క్రిస్టల్ కంపాస్ ఉన్నాయి. కానీ అందులో ఒక చీటీ కూడా ఉంది: నిజమైన నిధి ధైర్యం మరియు జ్ఞానం. చిన్న చిన్న మెరుపులు సీన్ 6, చివరి ట్విస్ట్. వారు కొంత బంగారం తీసుకుని ఇంటికి బయలుదేరారు. అప్పుడే హారిక నిధి పెట్టె వెనుక ఇంకొకటి దాగి ఉన్నట్టు గమనించింది. అది మరో మ్యాప్. ఆ మ్యాప్లో ఒక రహస్య దీవి మధ్యలో పెద్ద ఎర్ర ఎక్స్ గుర్తు ఉంది. దాని కింద ఇలా రాసి ఉంది: సాహసం ఇప్పుడే ప్రారంభమైంది. చిన్న చిన్న మెరుపులు ముగింపు. The North Star is shining so bright, shining so bright. Far away in the sky, the North Star is shining so bright, shining so bright.